కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పటి వరకు పర్లేదు, బాగానే ఉంది. కానీ ఈ ఉచిత పథకాలు అన్నారు, మేనిఫెస్టో పెట్టారు, దాన్ని చేయలేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. వాస్తవం ఇవన్నీ తీసుకుని పోలవరం, రాజధాని పనులన్నీ తీసుకుని నిదానంగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ ఒకటి మాత్రం నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి. ఎందుకంటే వాడు ఓసీ అయి ఉంటే వాడు ఫీజు తీసుకుంటే వేయలే, ఎస్సీ ఎస్టీకి వేసేసారు. అంటే ఇక ఓసీలో లేనోడు పిల్లలు ఆగిపోవాలా? అది ఎంతవరకు కరెక్ట్? ఎత్తి అందరికి వెయ్యి, ఏదో మార్గం చెప్పు. కొన్ని కాలేజీకి వెళ్ళి మా పేరు చెప్పండి అంటున్నారు. ఎంతవరకు చెప్తాం? ఆడ కాలేజీ వాళ్ళు వింటారా? వాస్తవంగా జరుగుద్దా? పిల్లలు పంపించేస్తాం. ఏదో నమ్మకంతో జగన్ ఉన్నలా లేసాడు. మీరు చేసేది ఏంటి? ఏదో ఆయన చేసాడు, తప్పు అయిపోయింది. మీరు కరెక్ట్ చేయాలి కదా. చేస్తామని ఇలాంటివన్నీ చేసి పెన్షన్ అంత ఇంపార్టెంట్గా వేసావు. అన్న క్యాంటీన్లు పెట్టేశారు. మీకు అనుకూలంగా ఓటు బాక్స్ రాజకీయం మీరు చేస్తున్నారు, జగనే కాదు. మీరు చేశారు అదే. పిల్లలు ఫీజు వేసుకుంటే ఎందుకు అయిపోయింది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? 1 year క్రితం జగన్ తీపేటప్పుడు లాస్ట్ వేయలే, మీరు వచ్చాక 18 మానేసి దాన్ని చూసేస్తట్లా. అమ్మఒడి బొమ్మఒడి అవసరమా? నేను 10th వరకు తల్లిదండ్రులు చదివించుకుంటారు, సోమత ఉంటుంది. ఆ 10th తర్వాత చదివించుకోలేని మధ్యతరగతి ఉంటాడు, వాటి దృష్టిలో పెట్టుకోవాలిగా. అది గతంలో ఎలా ఉండేది ఫీజు రియంబర్స్మెంట్? ఫస్ట్ బాగానే ఉండేదమ్మా చేసేవాడు. నా పిల్లలు 10th అయిన కాడి నుంచి జగన్ గవర్నమెంట్లో నేను బీటెక్ రా పిల్లల్ని తీసుకొచ్చాను. వాస్తవంగా డిప్లొమా అయిపోయింది నా పిల్లలు జరిగే జగన్ హయాంలో 3 ఏళ్ళు. బీటెక్ వచ్చాడు పిల్లోడు. ఇప్పుడు నాకు లాస్ట్ బీటెక్లో కూడా ఒకసారి వేసాడు జగన్, వేసినాక అయిపోయింది. ఇప్పుడు నుంచి అసలు దాని నుంచి వేస్తట్లా. నేను లారీ డ్రైవర్ని, 2 పిల్లలు బీటెక్ చదివించగల కెపాసిటీ నాకు ఉంటుందా? నేను ఓసి, నువ్వు ఎస్టీకి వేసాను. రానప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కారులో దిగేవాళ్ళు ఉన్నారు, డాబాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను మా లారీకి వెళ్తే తినాలి, లేకపోతే బీసీలు ఉన్నారు. డాబాలు కట్టి వాళ్ళ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది. నేను అద్దెకుంటున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ ఎవరికి చెప్పినా అర్థం అవ్వదు. ఓటు బాక్స్ రాజకీయం ప్రతి ఓడు చేస్తాం. నిజాయితీగా చేయాలనుకుంటే అసలు ఏంటి కులాలతో ఏంటి? చదువుకాడు కులాలు ఏంటి? అవునా? నువ్వు ఓటేసే కులం అడిగి ఎప్పించుకుంటున్నావా? నీకు అందరు ఓట్లు కావాలి. కానీ డబ్బులు వేస్తే మాత్రం ఓసీ అంటావు, బీసీ అంటావు, ఎస్సీ అంటావు, ఎస్టీ అంటావు. ఎస్సీ ఎస్టీకి వ్యతిరేకంగా కాదు, వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళు ఇస్తేనే కానీ చేయి వాళ్ళకి మనం ఎప్పుడు ఇదిగా మాట్లాడు. కానీ ఓసీలో కూడా లేని వాళ్ళు ఉన్నారు, చూడమంటున్నాను నేను. అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం ఖజానా చూస్తే పథకాలన్నీ మనకి ఎందుకంటే ఆ పథకాలు నేను చెప్తా, ఉచిత బస్సులని, లేదంటే నీకు 15,000 నీకు 15,000 ఇవన్నీ ఎందుకంటే పిల్లలు 10th దాకా ఎందుకు చదివించారండి? అమ్మ బాబు కన్నప్పుడు చదివించాలి కదా. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ఫ్రీ బస్సులు ఉన్నాయి అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివించే ఓపిక లేదా? 10th వరకు చదివిస్తున్నారు కదా, మీరు ఎందుకు వాళ్ళకి పెన్షన్ అంటున్నారు? వాళ్ళు యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పెన్షన్ వస్తుంది, పిల్లలు యూఎస్ఏలో ఉంటారు. అట్లాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నాడు? పెన్షన్ అని పెట్టి పెన్షన్ ఎంత వృద్ధులకి ఎంత అవసరమో 10th పాస్ అయిన వాళ్ళు కూడా చదువు కూడా అంతే. వాళ్ళు మరి ఎదగాలి, వాళ్ళు ఉద్యోగం సాధించుకుని వాళ్ళ కాలం వాళ్ళు నిలబడాలిగా. మాకు చదువు తప్పితే ఇంకేది లేదు.